సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ బనానా లీఫ్ డెకరేషన్ని ఇంకొంచెం మెరుగుపరిచి ఈకో ఫ్రెండ్లీ, పాకెట్ ఫ్రెండ్లీ అండ్ జీరో వేస్ట్ డెకరేషన్గా తయారు చేశాను. మరి ఇలాంటి డెకరేషన్ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా అన్ని పాయింట్స్ చూడండి. ఎందుకంటే మన దగ్గర పెద్ద పెద్ద బనానా లీవ్స్ లేకపోయినా కానీ చిన్న బనానా లీవ్స్తో కూడా ఈ డెకరేషన్ని చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ తెలుసుకునేందుకు వీడియో చూసేసేయండి. ముందుగా న్యాచురల్ గమ్ అంటే మైదా పేస్ట్ని రెడీ చేసుకుందాం. 1 స్పూన్ మైదాకి 5-6 స్పూన్లు వాటర్ వేసి సన్నని మంట పైన కంటిన్యూస్గా తిప్పుతూ అంటే స్టర్ చేస్తూ దీన్ని ఉడికించాలి. ఒక 1 to 1.5 మినిట్ కంటే పట్టదండి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి ఇంకొక 30 సెకండ్స్ స్టర్ చేయండి. ఆ తర్వాత ఈ మైదా పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకుని రెడీ పెట్టేసుకోండి. అంతే, సింథటిక్ గమ్స్తో పని లేదు. ఇంకా మన మెయిన్ అట్రాక్షన్ అరటి ఆకులు. ఈ బనానా లీవ్స్ నాకు ఒక్కొక్కటి 10 రూపీస్కి దొరికాయి. నేను మన డెకరేషన్లో 2 లీవ్స్ వాడాను. అంటే బడ్జెట్లో ఒక 20 రూపీస్ యాడ్ చేయండి. సో ఇలా స్లిట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా చిన్న చిన్నగా చినిగిన పార్ట్ని మనం కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. నీట్గా ఉన్న పార్ట్ని మాత్రమే తీసుకోండి. ఇదిగోండి, ఇలా చేయడం వల్ల 4 పార్ట్స్ మనకు ఉన్నాయి. ఈ 4 పార్ట్స్ని మనం జూట్ రోప్తో స్టిచ్ చేయాలి. ఈ జూట్ రోప్ బండిల్ 20 రూపీస్. దీనిలో నేను ఇది 10 మీటర్స్ బండిల్ అండి. దీనిలో నేను 2 మీటర్స్ వరకు వాడుతున్నాను. సో మన డోర్ ఎంత ఉందో అంతకి డబల్ జూట్ రోప్ తీసుకుని చిన్న కొంచెం ఎక్స్ట్రా పార్ట్ తీసుకుని ఇలా లూప్ లాగా క్రియేట్ చేసేయండి. ఈ లూప్ ఏంటంటే మనం మేకు లేదా హుక్లో వేయడం కోసం. ఇప్పుడు అసలు సిస్లైన ఇంపార్టెంట్ పాయింట్, మనం డబల్ టేప్స్ వాడే అవసరం లేకుండా ఈ చిన్న చిన్న ఆకులన్నిటినీ ఒక్క పెద్ద ఆకుగా చేసేందుకు ఇలా సూది దారంతో మనం జూట్ రోప్ని ఆకుని కుట్టేసేయాలి. మీరు కుట్టేటప్పుడు గ్రీన్ పార్ట్ మీదకి సూది వెళ్లకుండా బ్రౌన్ పార్ట్ మీదకి వచ్చేటట్టు స్టిచ్ చేయండి జాగ్రత్తగా. అంతేనండి, మొత్తం డెకరేషన్లో కొంచెం టైం పడుతుందంటే కేవలం ఈ స్టిచ్చింగే. కాకపోతే దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే మనం డబుల్ టేప్ అవసరం లేదు, అది పడిపోతుందేమో అని భయం లేదు. ఇలా మీరు స్టిచ్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ హ్యాంగ్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. సో మీ డోర్ లెంగ్త్ ఎంత ఉందో దాన్ని బట్టి ఎన్ని ఆకులు కావాలో చూసుకుని ఇలా చకచక కుట్టేసేయండి. రెడీ టు యూజ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. స్టాప్లర్ అని, డబుల్ టేప్ అని. అవన్నీ కాకుండా చాలా సులువైన ఈకో ఫ్రెండ్లీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి సూది దారం. సో మనం ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా కొంచెం ఈ ఆప్షన్ ఉంది అనేది తెలుస్తుంది. సో చివర మళ్ళీ మనం అటువైపు ఎలా అయితే లూప్ క్రియేట్ చేసామో ఇటు కూడా లూప్ క్రియేట్ చేసి దాన్ని కూడా ఆకుకి స్టిచ్ చేసేయండి. అంతే అండి, మన బనానా లీవ్స్ తోరణం రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా చేసేందుకు మనం ఏం చేయాలో వీడియోలో ముందు ముందు మీకే తెలుస్తుంది. చూసారు కదా, ఇది హ్యాంగ్ చేయడం చాలా ఈజీ అండి. సో ఇప్పటికీ మనం సింథటిక్ గమ్ అవాయిడ్ చేసాము, డబుల్ టేప్ అవాయిడ్ చేసాము. ఈ 2 ఈకో ఆప్షన్స్గా మార్చేసాము. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఈ తోరణాన్ని మరింత అందంగా చేసేందుకు మైదా పిండి పేస్ట్ని అంటే న్యాచురల్ గ్లూని మీకు కావలసిన ప్యాటర్న్లో ఇలా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత దీని మీద మనకి నచ్చిన ఫ్లవర్స్ని మనం అతికిచ్చేద్దాం. ఫ్లవర్స్తో ఎంత అందం పెరుగుతుందో కదా. ఎంతైనా న్యాచురల్ కదండి. ప్లాస్టిక్ తోరణాలు చూడ్డానికి 1-2 రోజులు బాగుంటాయేమో, ఆ తర్వాత కొంచెం బోర్ కొట్టేస్తాయి. కానీ న్యాచురల్వి మాత్రం కళ్ళకి ఆహ్లాదంగా ఉండడమే కాకుండా చక్కటి సువాసనతో ఎంతో బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇలా రోజ్ పెటల్స్ని కూడా అతికిచ్చాను. ఒక్కొక్క పెటల్ అతికిచ్చే అవసరం లేదండి. ఇలా గమ్ పూసేసి మీరు కొన్ని పెటల్స్ కూడా వేయచ్చు. నేను 2-3 ఆప్షన్స్ ట్రై చేస్తూ ఇది కూడా ఎలా ఉంటుందో అనేసి చూశాను. సో సింగిల్ పెటల్ అతికిచ్చినా ఓకే, లేదా ఇలా కొంచెం ఎక్కువ గమ్ పూసేసి పెటల్స్ని ఇలా కొన్ని వేసేసినా సరే, మీకు ఏది అనువుగా ఉంటే అలా చేసేసేయచ్చు. సో ఎలా ఉంది ఈ కాంబినేషన్? గ్రీన్, యెల్లో, పింక్ సూపర్ కాంబినేషన్ కదండి. సో ఎంత ఈజీగా ఎంత తక్కువ బడ్జెట్లో రెడీ అయిపోయిందో చూసారు కదా. మొత్తం మనం స్పెండ్ చేసింది అరిటాకులకి 20, జూట్ రోప్కి 20, మైదా పిండికి అయితే ఏం చెప్పక్కర్లేదు. పూలకు ఒక 10 రూపాయలు, అంటే 50 రూపీస్లోనే ఈ మొత్తం డెకరేషన్ అయిపోయిందండి. ఇక మనం మన ద్వారానికి దీన్ని అలంకరించడమే తరువాయి. చూడండి, ఒక ఫెస్టివ్ లుక్ వచ్చేసింది కదా.
మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, పూజ ఉన్నా తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇంకా ఇది నేను జీరో వేస్ట్ డెకరేషన్ అని చెప్పాను కదా! సో, 1.5, 2 రోజుల తర్వాత ఇవి ముడుచుకుపోయినప్పుడు వీటిని తీసేసి మనం కంపోస్ట్‌లో వేసేయొచ్చు. ఎందుకంటే ఈ డెకరేషన్‌లో మనం వాడినవి అన్నీ కూడా న్యాచురల్ ఐటమ్సే. ఈ ఆకుల్ని రోప్ నుంచి సెపరేట్ చేసుకుంటే రోప్‌ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా కంపోస్ట్‌లో వేసేస్తే ఇది 30-45 డేస్ లోపల చక్కటి ఎరువు కింద మారిపోతుంది. సో, ఇది జీరో వేస్ట్ డెకరేషనే కదండీ! సో, ఈ ఐడియా మీకెలా అనిపించిందో చెప్పండి. పైనుంచి కొంచెం కోకోపీట్ లేయర్‌గా వేసేసేయాలి. అంతేనండి. సో, ఈ ఐడియా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.